అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. టీజీ ఎప్సెట్ 2026 సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అయితే ఈ వీడియోలో చేద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. టీజీ ఎప్సెట్ 2026 ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది నిన్న రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన అనలైజ్ అయితే చేద్దామండి. సో మనకి టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 88,053 సీట్లు అయితే ఉన్నాయండి. సో అందులో మనకి ఎన్ని అలాట్ అయినాయంటే 79,891 సీట్లు అయితే అలాట్ చేశారు. టోటల్ మనకి రేషియో వచ్చేసి 90% ఫిల్ అయినాయని చెప్పుకోవచ్చు. ఎలా ఫిల్ చేశారు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి వెరిఫైడ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి 89,450 వెరిఫైడ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. సో అందులో మనకి వెబ్ ఆప్షన్స్ ఎంతమంది పెట్టుకున్నారంటే 88,510 మంది వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. సో ఇందులో మనకి ఎంతమందికి సీట్ అలాట్ అయినాయి అంటే 79,891 మందికి అయితే సీట్ అలాట్మెంట్ జరిగిందండి. ఇంకా మనకి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయంటే 8,162 సీట్లు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. ద మిస్డ్ ఆపర్చునిటీస్. సో ఎంతమందికి సీట్ అలాట్ అవ్వలేదు అంటే 8,619 మందికి అయితే సీట్ అలాట్మెంట్ అనేది అవ్వలేదండి. సో ఎందుకు సీట్ అలాట్మెంట్ అవ్వలేదు, మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది సరిగ్గా పెట్టుకోలేదండి. సో దానికోసం వీళ్ళకి సీట్ అలర్ట్ అనేది అవ్వలేదు. సో ఈసారి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, వాళ్ళు కంప్లీట్ గైడెన్స్ అండి. మీకు వెబ్ ఆప్షన్స్లో ఏ చిన్న ఇది ఉన్నా కూడా వాళ్ళు మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండి మీ చేత పెట్టిస్తారండి. 100% ఫుల్ఫిల్ అయిన ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకి దాదాపు 87 ఇన్స్టిట్యూషన్స్లో కంప్లీట్గా మనకి 100% సీట్స్ అయితే ఫిల్ అయినాయండి. సో 8 యూనివర్సిటీస్ ఉన్నాయి అందులో. సో 79 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయండి అందులో. సో ఇప్పుడు మనం బ్రాంచెస్ వైజ్ అయితే ఒకసారి అనలైజ్ అయితే చేద్దామండి. ఫస్ట్ మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ తీసుకున్నట్టయితే 93% సీట్స్ అనేది ఫిల్ అయినాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నట్టయితే 86% అయితే ఫిల్ అయిపోయినాయండి. కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్, మెకానికల్ తీసుకున్నట్టయితే 80% సీట్స్ అనేది ఫిల్ అయినాయండి. సో ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ అయితే ఒకసారి చూద్దామండి. సో టోటల్ మనకి 62,590 సీట్లకు గాను 58,376 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయండి. ఐటీలో దాదాపు 17 టెక్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అందులో. సో మనం సిఎస్సి కోర్ తీసుకున్నట్టయితే 95% సీట్స్ అనేది ఫిల్ అయినాయి. టోటల్ 29,519 సీట్లకి 27,990 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. సో అలానే మనం ఐటీ తీసుకున్నట్టయితే 4,076 సీట్లకు గాను 3,701 సీటు అనేది ఫిల్ అయిపోయినాయి. అంటే టోటల్ పర్సెంటేజ్ చూసామని 91% అయితే ఐటీలో కూడా ఫిల్ అయిపోయినాయండి సీట్లు. సో ఇప్పుడు సిఎస్సి సైబర్ సెక్యూరిటీ తీసుకున్నట్టయితే 97% సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయండి. టోటల్ మనకి ఎన్ని 1,831 సీట్లకు గాను 1,725 సీట్లు అనేది ఫిల్ అయిపోయినాయి. సో అలానే మనం సిఎస్సి డేటా సైన్స్ తీసుకున్నట్టయితే 8,017 సీట్లకి 7,395 సీట్లు అనేది ఫిల్ అయిపోయినాయి. సో అలానే మనం సిఎస్సి ఏఎంఐలు తీసుకున్నట్టయితే 94% అనేది ఫిల్ అయిపోయినాయండి. సో ఎందులో మనకి 14,610 సీట్లకు గాను మనకి 13,732 సీట్లు అనేది ఫిల్ అయిపోయినాయి. సో అలానే మనం ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ తీసుకున్నట్టయితే టోటల్ సీట్స్ ఎన్ని 1,270 సీట్లు అయితే ఉన్నాయండి. సో అందులో మనకి 1,155 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయండి. టోటల్ మనకి 91% అయితే ఫిల్ అయిపోయింది. సో అలానే ఏఐ అండ్ డేటా సైన్స్ తీసుకున్నట్టయితే టోటల్ మనకి 1,274 సీట్లు అయితే ఉన్నాయండి. సో అందులో మనకి ఎంత ఫిల్ అయినాయి 1,094 సీట్లు అయితే ఫిల్ అయినాయండి. అంటే 89% సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఇందులో మనకి టోటల్ 8 బ్రాంచెస్ అయితే ఉంటాయి. సో అందులో మనకి 17,054 సీట్లు అయితే ఉన్నాయండి. ఆ సీట్లకు గాను మనకి 14,688 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. సో ఈసీఈ తీసుకున్నట్టయితే ఈసీలో మనకి టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 11,725 సీట్లు అయితే ఉన్నాయండి. సో అందుకు గాను మనకి 10,593 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. టోటల్ పర్సెంటేజ్ వచ్చి 90% సీట్స్ అనేది ఈసీలో ఫిల్ అయిపోయినాయండి. అలానే త్రిబుల్ తీసుకున్నట్టయితే మనకి టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి 4,810 సీట్లు అయితే ఉన్నాయండి టోటల్. సో అందులో మనకి 3,592 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. త్రిబుల్లో పర్సెంటేజ్ వచ్చేసి మనకి 75% సీట్లు అనేది ఫిల్ అయిపోయినాయి. సో అలానే మనం కోర్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్ తీసుకున్నట్టయితే సివిల్లో వచ్చేసి మనకి టోటల్ 3,621 సీట్లు అయితే ఉన్నాయండి. సో అందులో మనకి 2,920 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. టోటల్ పర్సెంటేజ్ వచ్చేసి మనకి 81% సీట్స్ అయితే
సివిల్లో ఫిల్ అయిపోయినాయండి. సో అలానే మనం మెకానికల్ తీసుకున్నట్టయితే మెకానికల్లో 3343 సీట్లు అయితే ఉన్నాయండి. సో అందుకు గాను మనకి 2579 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. టోటల్ పర్సంటేజ్ వచ్చి మనకి 77% సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం యూనివర్సిటీస్ పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి చూద్దామండి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి 2 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి టోటల్ 1367 సీట్లు అయితే ఉన్నాయండి. సో ఆ సీట్లు ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోయినాయి. 99% సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఓన్లీ ఒక వేకెంట్ మాత్రమే ఉంది. సో మనం గవర్నమెంట్ యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే టోటల్ మనకి 21 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయండి. సో అందులో మనకి 6363 సీట్లు అయితే ఉన్నాయండి. ఇంకా ఎన్ని వేకెంట్ ఉన్నాయంటే 1060 వేకెంట్ అయితే ఉన్నాయి. టోటల్ పర్సంటేజ్ వచ్చి మనకి 83.30% అయితే ఫిల్ అయి ఉన్నాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. సో అలానే ఇప్పుడు మనం కాలేజ్ సీట్ల పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి చూద్దామండి. సో కాలేజ్ సీట్లు వచ్చేసి మనకి టోటల్ ప్రైవేట్ కాలేజెస్ మనకి 152 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో అందులో మనకి టోటల్ సీట్స్ వచ్చేసి 80,127 సీట్లు అయితే ఉన్నాయండి. ఆ సీట్లలో మనకి టోటల్ ఫిల్ అయిపోయినాయి, అంటే 91% సీట్లు అనేది ఫిల్ అయిపోయినాయండి. సో ఎన్ని ఫిల్ అయినాయంటే 73,166 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి. పర్సెంటేజ్ వచ్చేసి మనకి 91.30% అయితే ఫిల్ అయిపోయి అయితే ఉన్నాయి. సో అలానే మనం గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నట్టయితే టోటల్ 196 సీట్స్ అయితే ఉన్నాయండి. సో అందులో మనకి ఎన్ని ఫిల్ అయినాయంటే 56 సీట్స్ మాత్రమే ఫిల్ అయినాయి. పర్సెంటేజ్ తీసుకున్నట్టయితే 28.60% అయితే ఫిల్ అయి ఉన్నాయి. అంటే చాలా తక్కువ సీట్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్లో ఫిల్ అయినాయండి. అలానే మనం ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్టయితే 91.30 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు కేటగిరీ వైజ్ సీట్ అలాట్మెంట్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 6,335 సీట్లు అయితే అలాట్ చేశారు. సో అలానే మనం ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 16,053 సీట్లు అయితే అలాట్ చేశారండి. అలానే బీసీబీకి అయితే 6,723 సీట్లు అయితే అలాట్ చేశారు. అలానే మనం ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఎస్సీ 2లో మనకి 7,778 సీట్లు అయితే అలాట్ చేశారండి. అలా ఎస్సీ 3 తీసుకున్నట్టయితే 5,313 సీట్స్ అయితే అలాట్ చేశారు. అలానే ఎస్సీ 1 తీసుకున్నట్టయితే 369 సీట్లు అయితే కేటాయించారు. వెబ్సైట్ సీట్ అలాట్మెంట్ అయితే జరిగిపోయింది కదండి. సో ఆ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫీ ఎలా పే చేయాలని స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఏదైతే కాలేజ్ అలాట్ చేశారో సో ఆ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ని మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సర్టెన్ మన పోర్టల్లోకి వెళ్ళి ఆ పోర్టల్ నుంచి మనం అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, పే ట్యూషన్ ఫీ ఆన్లైన్. సో ట్యూషన్ ఫీ ఎంత ఉందో ఒకసారి చూసుకొని ఆ ఇన్స్టిట్యూట్ తగ్గట్టుగా ఆ ట్యూషన్ ఫీ ఉంటుందండి. ఆ ట్యూషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది సెకండ్ స్టెప్లో. సో పే చేసిన తర్వాత ఎప్పుడు లోపల పే చేయాలి, మనకి ఈ నెల 14th లోపల మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేసేసేయాలి. సో పే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలండి. చాలా ఇంపార్టెంట్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో మీరు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయొచ్చు. ఆన్లైన్లో కనుక మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫేజ్ 1లో సీట్ ఎవరికైతే అలాట్ చేశారో సో వాళ్ళు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో మీరు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో సెకండ్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చిన కాలేజ్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే, అంటే మీకు ఆ బ్రాంచ్ మీకు నచ్చకపోతే, లేకుంటే ఆ కాలేజ్ మీకు నచ్చకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో నెక్స్ట్ కాలేజ్ అనేది పెట్టుకోవచ్చండి. సో ఇదండి ఓవరాల్గా టీజీ వెబ్సైట్ ఫేజ్ 1 అలాట్మెంట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఈ కౌన్సిలింగ్ ఫేజ్ 1 అలాట్మెంట్ ఇంకా చూసుకోకపోతే చూసుకోండి. సో అలాట్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏంటి ప్రొసీజర్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చేసామండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.